గోల్కొండ ఎక్స్‌ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉచిత మోటార్ సైకిల్ ఇవ్వాలని డిమాండ్. ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్న సందర్భంలో గురు పూజోత్సవ వేడుకలను కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ దేశిరెడ్డి. టీడీపీ ఇన్ఛార్జ్ సావల దేవాదత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ఉన్న రామాలయంలో పూజలు. గుంటపల్లి గ్రామంలో సర్వపల్లి రాధాకృష్ణకు జయంతి వేడుకలు. తెలంగాణ బిల్డింగ్ అదర్స్ కన్స్ట్రక్షన్స్ వర్కర్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉచిత మోటార్ సైకిళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లేబర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంఘం అధ్యక్ష కార్యదర్శులు అధ్యక్షులు రామ్మోహన్ రావు, రత్నాకరం, కోటంరాజు, వంగూరి రాములు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రకటించిన ఉచిత మోటార్ సైకిల్ వెంటనే ఇవ్వాలని, అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ రూమ్లు ఇవ్వాలని, పనులు లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు పనులు కల్పించాలని, జాతీయ పట్టణ ఉపాధి హామీ పథకం పట్టణాల్లో అమల్లోకి తెచ్చి ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో కార్మికులకు పనులు కల్పించాలని వారు కోరారు. 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, అడ్డాల వద్ద మూత్రశాలలు, షెడ్స్ నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిర్మాణ కార్మికులకు 1972 నుండి పోరాడి సాధించినటువంటి వెల్ఫేర్ బోర్డు ద్వారా కొన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఈ పథకాలకు వెల్ఫేర్ బోర్డు ఒకటి ఏర్పడి 1% సెస్ వసూలు చేసి ఆ సెస్ ద్వారా ఈ పథకాలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కొన్ని పథకాలు ఈ రాష్ట్రంలో 9 రకాలు 10 రకాల పథకాలు ప్రజలకు కార్మికులకు అందుబాటులో ఉన్నాయి. కార్మిక మంత్రి 1,00,000 సైకిల్ మోటార్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈరోజు ధర్నా 1,00,000 సైకిల్ మోటార్లు ఇస్తామని చెప్పి 2 మేడేలు దాటిపోయినా ఇంతవరకు అతి లేదు గతి లేదని చెప్పేసి కార్మికులు ఆగ్రహంతో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. కార్మిక మంత్రి అట్లాగే ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. కానీ విధి విధానాలు ఇంతవరకు రూపొందించలేదు, జీవోలు విడుదల చేయలేదు. కార్మికులేమో సైకిల్ మోటార్లు ఇస్తారని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ అర్జీని గుర్తించడంలో ప్రభుత్వం బాగా అలసత్వం చూపెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 14-15 లక్షల మంది కార్మికులు కలిగి ఉన్నారు. ఈ కార్మికులందరినీ వెల్ఫేర్ బోర్డు పరిధిలో ఉన్న కార్మికులందరికీ సైకిల్ మోటార్లు ఇవ్వాలి. మోటార్ సైకిళ్లతో పాటు 7 లక్షల మంది మహిళా కార్మికులు ఉన్నారు. వాళ్ళకు కూడా స్కూటీలు ఇవ్వాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తున్న ఆ నేపథ్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అధికారులు స్పందించి దీనిపైన వెంటనే మంత్రుల దృష్టికి తీసుకెళ్లి సంబంధిత సమాచారం అందిస్తామని చెప్పేసి అన్నారు. మళ్ళీ సాయంకాలం 4 గంటలకు వెల్ఫేర్ బోర్డు కార్యదర్శి గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ నాయకత్వం కలిసి చర్చించి దీనికి పరిష్కారం కనుగొనడానికి అధికారులతో పాటు మేము కూడా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా కార్మికులందరి దృష్టికి తీసుకొస్తున్నాం. ఒకటే చెప్తున్నాం, కార్మికుల పక్షాన ప్రభుత్వానికి ఎన్నికల రోజులు మొదలైనవి. అందరికీ తాయిలాలు ప్రకటిస్తున్నారు. మా సొమ్ము మాకియటానికి కూడా ఈ కార్మిక మంత్రి కానీ ఆర్థిక మంత్రి కానీ అలసత్వం చూపెడుతున్న పరిస్థితి ఉన్నది. వెంటనే దీనిపైన విధి విధానాలు నిర్ణయించి అధికారులకు సరైన సూచనలు ఇచ్చి జీవోలు విడుదల చేసి ఈ కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్న సందర్భంలో గురు పూజోత్సవ వేడుకలను కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి సహకారంతో మండల విద్యాశాఖ అధికారులు కె సర్వేశ్వరరావు,
ఎస్వివి బ్రహ్మచారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గుడ్డేటి వినోద్ కుమార్, అడిమల్లి రమేష్, దావులూరి గ్లేడియస్, కృపావతి, షేక్ షరీఫున్ సీసాలను, ఎంఐఎస్ కోఆర్డినేటర్ దార దిలీప్ కుమార్లను ఘనంగా సాల్వలతో సన్మానించి సత్కరించారు. సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ విద్య, వైద్య రంగాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో నూతన వనరులు సృష్టించిందని, తాను కూడా తన శక్తి మేర విద్యా రంగానికి తన పరిధిలో వేల రూపాయలలో ఆర్థిక చేయూతను అందిస్తానని, తన తర్వాత తన వారసులు ఎవరు రాజకీయాల్లోకి వచ్చేవారు లేరని అన్నారు. అలాగే మన ఈ ఆతిథ్యం ఇచ్చినటువంటి కృష్ణయ్య గారిని వేదిక మీద రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం విసన్నపేట మండలం విసన్నపేటలో నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సావల దేవాదత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ఉన్న రామాలయంలో పూజలు చేసి పాదయాత్ర మొదలుపెట్టి కొండపర్వ గ్రామాలలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం వరకు మళ్ళీ నువ్వే రావాలి చంద్రన్న, కేసరి నాని జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే భవిష్యత్తు గ్యారంటీ ఉంటుంది అంటూ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల పార్టీ నాయకులు, తిరువురు టౌన్ పార్టీ అధ్యక్షుడు బొమ్మసాని మహేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుంకర కృష్ణమోహన్, విజయవాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వాసం మొనయ్య, విసన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు మట్ట వేణు, టౌన్ పార్టీ అధ్యక్షుడు ఆకుల రాధా, మైనారిటీ నాయకులు, అనుమాల్ల, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాబు వెనక్కి
గుంటపల్లి గ్రామంలో సర్వపల్లి రాధాకృష్ణ గారి జయంతి వేడుకలు మరియు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు శ్రీ గెడ్డెం బుజ్జి మరియు జనసేన పార్టీ వీర మహిళ మాజీ ఎమ్మెల్సీ అంకురి లక్ష్మి శివకుమారి ఆధ్వర్యంలో సర్వపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గెడ్డెం బుజ్జి మరియు జనసేన వీర మహిళ అంకురు లక్ష్మి శివకుమారి సర్వపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేయడం జరిగింది. గెడ్డెం బుజ్జి లక్ష్మి శివకుమారి ఆధ్వర్యంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులను పాయకరోపేట నియోజకవర్గం ఉత్తమ హెడ్ మాస్టర్గా ఎంపికైన సందర్భంగా సన్మానం చేయడం జరిగింది. వారిరువురు మాట్లాడుతూ సర్వపల్లి రాధాకృష్ణ గొప్పతనాన్ని అందరూ కూడా స్మరించుకోవాలని, ఆయన ఆశయాలకు లోబడి నడుచుకోవాలని తెలిపారు. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, జిల్లా నేత జయప్రకాష్ డిమాండ్. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు నెలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జోగులాంబ గద్వాల జిల్లా ప్రెసిడెంట్ జయప్రకాష్ డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో కూడా కరోనాను నియంత్రించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించారు అని ఆయన వారిని కొనియాడారు. ఆశా వర్కర్లు చేసిన పనిని గుర్తించి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ గ్లోబల్ లీడర్స్ అని ఆశా వర్కర్లకు అవార్డును ప్రకటించడం జరిగిందని ఆయన తెలిపారు. ఇన్ని సేవలు అందించిన ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆశా వర్కర్లు నెలకు 9,700 రూపాయలకు మాత్రమే ఇస్తున్నారని, అలా కాకుండా 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని ఆయన తెలిపారు. అలాగే ఆశాలకు హెల్త్ కార్డ్, PF, ESI సౌకర్యం కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా సౌకర్యం కింద 5 లక్షలు ఇవ్వాలని, ఆశా వర్కర్లకు ప్రస్తుతి నెలలు ప్రకటించాలని, అన్ని రకాల రిజిస్టర్లు ప్రభుత్వమే సప్లైస్ చేయాలని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్సెస్ కు నెలకు 1,000 రూపాయల చొప్పున 16 నెలలు బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జోగులాంబ గద్వాల జిల్లా ప్రెసిడెంట్ జయప్రకాష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రంజిత్ కుమార్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆశా కార్యకర్త చనిపోతే 50,000 రూపాయలు చెల్లించి మట్టి ఖర్చులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉంటున్నాం. అలాగే 2021 జూలై నుండి డిసెంబర్ వరకు 6 నెలల PRC ఏరియర్స్ వెంటనే చెల్లించాలని, గ్రామాలలో క్షేత్రస్థాయిలో ఉండి గర్భిణీ స్త్రీలకు అలాగే శిశువులకు వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించడంలో వీళ్ళు చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఆశా కార్యకర్తల యొక్క ఫలితాలను ప్రభుత్వం గుర్తించి వారికి వెంటనే ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉంటున్నాం. అలాగే వీరి యొక్క క్వాలిటీతో కూడిన 5 సంవత్సరాల పెండింగ్ యూనిఫామ్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉంటున్నాం. ఆశాలకు సర్క్యులర్ను ప్రభుత్వం వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటున్నాం. కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్స్ నెలకు 16 నెలల బకాయి డబ్బులు వెంటనే ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ. బొగ్గలకుంట తిలక్ రోడ్ ఆబిడ్స్ లో గల బాయ్స్ హాస్టల్ నిర్మాణం అభివృద్ధి కొరకు గత 30 సంవత్సరాలుగా విశ్వకర్మ బ్రాహ్మణ సంఘం ఎన్నో వ్యయ ప్రసాయాలకు ఓర్చి నిరంతరం శ్రమిస్తుంది. కరోనా ఆర్థిక సంక్షోభ సమయంలో హాస్టల్ నిర్వహణ విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తడం, ఆర్థిక భారంతో భవనం కొంత శిథిలా వ్యవస్థలో ఉండగా రాష్ట్రంలో విద్యావేత్త అయిన కొడాలి కృష్ణారావు సహాయంతో భవన పునర్నిర్మాణం కొరకు 3 సంవత్సరాల అగ్రిమెంట్తో వారి సహాయంతో హాస్టల్ని బాగు చేసి విశ్వ బ్రాహ్మణ విద్యార్థులకు వసతి కల్పిస్తున్నాం. కానీ ఈ మధ్య కొంతమంది ఈ విషయంలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. దానిని విశ్వకర్మ బ్రాహ్మణ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది అని అధ్యక్షుడు GR సూర్యరాజు తెలిపారు. ఇక్కడ
ఇస్తున్నాం అన్నమాట. సో ఇలా 2010 నుంచి 2013 వరకు అన్ని అసిస్టెంట్ ఆఫీసర్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రతి ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ అప్లికేషన్ చేస్తుంది. ఈ 20 నుంచి కోవిడ్ వచ్చింది కాబట్టి ఈ 2-3 ఏళ్ళ నుంచి హాస్టల్లో కూడా నేను చేయలేదు. అది కూడా నేను ఆల్రెడీ చేపించాను. రిటర్న్స్ ఆర్డర్ చేస్తాను కూడా నేను అప్ టు డేట్ వరకు కూడా ఎటువంటి అవకాశాలు లెక్కలే కానీ ఏదే కానీ ఎటువంటి అవకాశాలు అయినా కూడా ఏదైనా నా ఫస్ట్ సంబంధించిన విషయం ఫస్ట్ నేను మాట్లాడుకుంటాను. ఏదన్నా బయట వాళ్ళకి చూపించిన అవసరం లేదు. అక్కడ రూల్స్ రెగ్యులేషన్ బయాస్ ప్రకారంగా నేను నడుచుకుంటున్నాను. దానికి నేను తప్పి ఎక్కడ నేను పీరియడ్ కానీ ఏం చేసుకున్నాను నేను చెప్తాను. సో ఇది దయచేసి మన విషయంలో బంధువులు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ఏది లేకుండా సాగుగా మనం బయట వాళ్ళకుండా ఏదో మనం చేస్తున్నాం కరెక్ట్ ఉన్న కాడికి కరెక్ట్ చేస్తున్నాం. ఇంత అభివృద్ధి చేస్తున్నామని మీరు సంతోషించారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులతో కలిసి సన్మానించారు. అదేవిధంగా మదర్ తెరిసా వర్ధంతి కూడా కావడంతో మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ ఒకే రోజు ఇద్దరు మహానీయులు రోజు కలిసి రావడం జరిగిందని, మా ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి అదేవిధంగా మదర్ తెరిసా వర్ధంతి వచ్చిందని సర్వే సత్యనారాయణ పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి రోజు ఉపాధ్యాయ దినోత్సవం, మరొకరు సేవ తల్లి మదర్ తెరిసా వర్ధంతి కావడం విషయం అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రెజిమెంటల్ బజార్లోని ఇన్స్టిట్యూట్ ప్రభుత్వ స్కూల్లో టీచర్స్ను సన్మానించినట్టు, అలాగే మదర్ తెరిసా వర్ధంతి కావడంతో మదర్ తెరిసా విగ్రహంకు పూలు వేసి నివాళులు అర్పించినట్టు పేర్కొన్నారు. ఇద్దరి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం భారతరత్న బిరుదులను ఇచ్చి గౌరవించినట్టు ఆయన గుర్తు చేశారు. అది రెజిమెంటల్ బజార్లో ఈనాడు మరి దివంగత తల్లి మదర్ తెరిసా గారు మనకు అమ్మ లాంటిది. యావత్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆమెను తల్లిగానే భావిస్తారు. ఏ విధంగానైతే మహాత్మా గాంధీ గారిని మనం జాతిపిత అని అనుకుంటామో మదర్ తెరిసాను కూడా ఒక తల్లిలాగా భావిస్తారు. అందుకే ఆమె పేరు మదర్గా వచ్చింది. ఈరోజు ఆమె పుట్టినరోజు, చనిపోయిన రోజు మొన్న ఆగస్టు 26-27 తేదీల్లో ఆమె పుట్టినరోజు జరుపుకున్నాం ఇక్కడనే. అదేవిధంగా ఈరోజు ఆమె వర్ధంతి. మరి ఆమె వర్ధంతి రోజు ఇక్కడ పక్కకున్న స్కూల్లో, అది ఏ స్కూల్? గవర్నమెంట్ స్కూల్, హిల్ స్ట్రీట్ గవర్నమెంట్ స్కూల్లో అక్కడ ఉన్న పిల్లలు పేద విద్యార్థులందరినీ అడ్రస్ చేసినాము. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిండ్రు, ఆమెకు నివాళులు అర్పించిండ్రు. అయితే ఈరోజు విచిత్రం ఏంటంటే మదర్ తెరిసా గారు పోయిన రోజు, ఆ పుట్టినరోజు మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు. ఇద్దరు కూడా భారతరత్నలే. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంగన్వాడీ చిన్నారులకు ఇచ్చిన మాటను ఎంసీఆర్ఎఫ్ చైర్మన్ టీపీసీసీ సభ్యులు మరి ఆదిత్యారెడ్డి నిలబెట్టుకున్నారు. మంగళవారం ఆచార్య ఉపాధ్యాయ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా ఇటీవల బాన్సినాల్పేట పరిధిలోని హమాలి బస్తీలో పర్యటించిన క్రమంలో ఆయనకు స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు అందేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ కేంద్రానికి ఫ్రీ స్కూల్ మెటీరియల్ పంపిణీ చేశారు. కుర్చీలు, బల్లలు, లంచ్ బాక్సులు, ఇతర ఆట వస్తువులను అందజేశారు. అలాగే అంగన్వాడీ టీచర్లను ఘనంగా శాలువాలతో సన్మానించారు. సందర్భంగా మరి ఆదిత్యారెడ్డి మాట్లాడుతూ చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తానన్నారు. సనత్ నగర్ ప్రజల సమస్యలు తీర్చేందుకు అనునిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఓకే.
ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ సార్ ఇచ్చేయండి, తీసుకోండి అమ్మా బాక్స్. ఓకే, ఇక్కడ చూడండి. గిఫ్ట్ సార్ ఇక్కడ మేడం మీరు చూడండి. సో 1 సెకండ్ సార్ మేడం ఇక్కడ చూడండి సార్. 1 సెకండ్ సార్. గిఫ్ట్ మేడం అన్న ప్లీజ్. కొంచెం మెటీరియల్ తక్కువ ఉండే అందులోనే చదువుకుపోయి చెప్పేదాన్ని. ఇప్పుడు ఇంత మెటీరియల్ వచ్చినాక పిల్లలతో పాటు మేము కూడా టీచర్స్ అందరం హ్యాపీగా ఉన్నాము. మా పిల్లలందరూ ఈ స్టేట్లో మ్యాల్ న్యూట్రిషన్ అనేది ఒక చాలా పెద్ద ఇష్యూ. అంటే గర్భిణీ ఉన్న స్త్రీలు వాళ్ళకి ఇచ్చే పోషకాలు చాలా తక్కువ ఉన్నాయి, ఊళ్ళల్లో కానివ్వండి, ఈవెన్ సిటీలో కానివ్వండి. సో అంగన్వాడీ స్కీమ్స్ చేస్తూ ఉంటూ దాంతోపాటు మీరు కొంచెం దానిలో ఒక న్యూట్రిషన్ని కొంచెం పెంచాలని నేను కోరుతున్నాను. దాంతోపాటు పిల్లలకు అనలిటికల్ స్కిల్స్తో పాటు ఎలక్ట్రిక్గా, ఫర్ ఎగ్జాంపుల్ టీవీలు, లేకపోతే ఒక ట్యాబ్, లేకపోతే ఒక కంప్యూటరు, అది కూడా ప్రతి అంగన్వాడీ స్కూల్లో పెడితే బాగుంటుందని నేను ఐఎమ్ రిక్వెస్టింగ్. ప్రస్తుతం మేమైతే మా తరఫు నుంచి ఒక చిన్న విధంగా వీఆర్ హెల్పింగ్ పీపుల్. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉచిత మోటార్ సైకిల్ ఇవ్వాలని డిమాండ్. ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్న సందర్భంలో గురు పూజోత్సవ వేడుకలను కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ దేశిరెడ్డి. టీడీపీ ఇన్ఛార్జ్ సావల దేవాదత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ఉన్న రామాలయంలో పూజలు. గుంటపల్లి గ్రామంలో సర్వపల్లి రాధాకృష్ణకు జయంతి వేడుకలు. ఇవి పొడుకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.